హలో బ్రదర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ మంచి సపోర్ట్ అందిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనం వీడియోలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యూజిక్ నేను ఒకసారి విందామని చెప్పేసి స్టార్ట్ చేసిన. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విన్న తర్వాత కొన్ని వందల సార్లు విన్నా ఒకటే రోజు. ఓకే, అంత ఖతర్నాక్ ఉంది మ్యూజిక్. ఈ మ్యూజిక్ మెల్లగా స్టార్ట్ అయ్యి మధ్యలో కొంచెం హై పిచ్లో వెళ్ళిపోయి వీడియో ఎండింగ్లో హిందీలో ఒక వాక్యం అనేది వస్తుంది. ఆ వాక్యంలోనే మన జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఓకే, అంత ఖతర్నాక్ ఉంటుంది ఆ వాక్యం అనేది హిందీలో ఉంటుంది. దాన్ని మీకు తెలుగులో వీడియో అయిపోయిన తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. లేని సమస్యలు తనకు తానుగా క్రియేట్ చేసుకుంటూ చాలా మంది లైఫ్ కొలాప్స్ చేసుకుంటారు. ఓకే, అట్లాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి బీజిఎం అనేది బెస్ట్గా వర్కౌట్ అవుతుంది. రైట్. అయితే ఈ భూమి మీద ఉన్న మనుషులకు అందరికీ వేరు పనులు ఉంటాయి, వేరు లక్ష్యాలు ఉంటాయి. కానీ అందరికీ ఉన్న ఒక కామన్ లక్ష్యం ఏంటంటే అదే శాశ్వత లక్ష్యం. దాన్నే సత్యాన్వేషణ అని చెప్పేసి అంటాం. దానికోసం కొంతమంది మాత్రమే పాటుపడతారు. అట్లాంటి వ్యక్తులే గొప్ప వాళ్ళు అవుతారు. మనం గతంలో మన చరిత్రలో చూసుకుంటే ఎవరెవరైతే సత్యాన్వేషణ కోసం పోయారో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళే గొప్ప వ్యక్తులుగా కీర్తించబడతారు. వాళ్ళకే ఎక్కువ ఫాలోవర్స్ ఉండరు. అయితే నేను లైవ్ లో సచ్చే ముందు ఒక్కసారి భగవద్గీత చదవాలి. మంచి సైకాలజీ బుక్. ఒక 4-5 శ్లోకాలు అంటేనే నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. 1,00,000 శ్లోకాలతోటి ఉన్న భగవద్గీతను ఖచ్చితంగా నేను చదవాలి. కొన్ని శ్లోకాలు మనకు వర్కౌట్ కావు, ఎందుకంటే మనం నాస్తికులం కాబట్టి. కొన్ని శ్లోకాలు పక్కకు పెట్టేస్తే మిగిలిన శ్లోకాలన్నీ సైకాలజికల్ సంబంధించి ఉంటాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సంబంధించిన టైప్ ఆఫ్ లో ఉంటాయి. కాబట్టి బెస్ట్ గా ఉంటుంది. నాకు ఒకసారి చదవాలని చెప్పేసి కోరిక అనేది కలిగింది. నా దృష్టిలో భగవద్గీత అనేది ఈ దేవుడు క్యారెక్టర్లు అవి పక్కకు పెట్టేసి ఒక వ్యక్తి ప్రశ్నలు అడుగుతుండో ఒక వ్యక్తి సమాధానాలు చెప్తుండో అని చెప్పేసి మనంగా నాకు అనుకుని భగవద్గీత అనేది చదివితే ఈ భూమి మీద ఉన్న ఏ సైకాలజీ బుక్ కూడా పనిచేయదు. బెస్ట్ సైకాలజీ బుక్ ఆన్ ద ప్లానెట్. ఆ 2 నిమిషాలు పెట్టుకుని నేను విన్న తర్వాత ఒకే రోజు కొన్ని వందల సార్లు నేను ఎన్నిసార్లు నాకే తెలుస్తుంది. ఓకే, లూప్లో పెట్టేసుకుని వీడియో విన్నా, గూస్ బంప్స్ వచ్చేసిన నాకు. ఓకే, మరి ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో ఏంది, అవి వీడియో విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే భగవద్గీత కంటే ఖతర్నాక్ పవర్ఫుల్ ఉంది కదరా. భగవద్గీత 1,00,000 శ్లోకాలతో ఉంది, కానీ వీడియో ఒకటే వాక్యంలో వాడు చెప్పేసిండు అని చెప్పేసి మైండ్ అనేది బ్లాక్ అయిపోయింది. ఓకే, లైఫ్ అంటే ఏందనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మరి ఆ వీడియో ఒకసారి మనం విన్న తర్వాత దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మీకు వీడియో ఎండ్ తర్వాత చెప్తాను దాని అర్థం ఏందనేది. ఓకే, మనం మనుషులు కామన్గా అప్సెట్, మన మైండ్ అనేది అప్సెట్ ఉన్నప్పుడు మనం ఎక్కువ వినేది ఏంటంటే మ్యూజిక్. ఓకే, మ్యూజిక్ తోటే కొంచెం మన మైండ్ను డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. మరి అట్లాంటి మ్యూజిక్ లవర్స్కు బెస్ట్గా యూజ్ అవుతుంది ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే, పవర్ఫుల్ ఉంది, ఖతర్నాక్ ఉంది. వీళ్ళైతే హెడ్సెట్ పెట్టుకొని వినడానికి ప్రయత్నం చేయండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే మజా ఉంటుంది. जिस इंसान को अपने लक्ष्य और उद्देश्य का ज्ञान हो जाता है, ज्ञान हो जाता है, ज्ञान हो जाता है, ज्ञान और उसे पाने के लिए वो जीवन और मृत्यु को कोई महत्व नहीं देता, कोई महत्व नहीं देता, कोई महत्व नहीं देता, कोई महत्व। वो आत्मा एक साधारण मनुष्य से ऊंचा उठकर बन जाती है विश्वात्मा, 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 विश्वात्मा। विश्वात्मा, 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 विश्वात्मा,
विश्वात्मा 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 ఇట్లా లో పిచ్లో స్టార్ట్ అయ్యి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ యాడ్ అయ్యకుండా లాస్ట్కు ఎండింగ్లో ఒక వాక్యం అనేది వస్తుంది. ఆ వాక్యంలోనే మొత్తం జీవితార్థం అనేది ఉంటుంది. ఓకే, ఇది హిందీలో ఉంది. అయితే ఆ వ్యక్తి ఏమన్నాడంటే జిస్ ఇన్సాన్ కా లక్ష్య और उद्देश्य का ज्ञान हो जाता है. అంటే భూమి మీదకి వచ్చిన కామన్గా మనం మనుషులకు ఉండే డౌట్ ఏంటంటే అసలు మనం ఈ భూమి మీదకి ఎట్లా వచ్చినాం, అసలు ఈ ప్రపంచం ఏంది, దునియా ఏంది అని చెప్పేసి వెతకడానికి ప్రయత్నం చేస్తాం కదా, అదే సత్యాన్వేషణ అని చెప్పేసి అంటాం. ఓకే, అట్లా నిజాన్ని కనుక్కోవడానికి, వాస్తవాన్ని కనుక్కోవడానికి, భౌతిక జ్ఞానాన్ని వెతకడానికి, లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఏది నిజమో ఏది అబద్ధం ఏది సత్యం అనేది తెలుసుకోవడానికి ఎవడైతే ఒక టార్గెట్ అనేది దొరుకుతుందో వానికి అన్నిట్లని వదిలేస్తాడు. ఓకే, వీలైతే ఆడి బతుకు సావును కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఓకే, సావు కూడా భయపడకుండా ముందడిపోతాడు. ఆ లక్ష్యం కోసం మార్గంలో జ్ఞానాన్ని సంపాదించడానికి ముందటికే పోతాడు. వాడే విశ్వాత్మ అని చెప్పేసి అంటాం. ఓకే, మనం దేవుని ఏమని పిలుస్తాం, పరమాత్మ అని చెప్పేసి అంటాం. ఒకటే పరమాత్మ ఉన్నాడు అని చెప్పేసి మనం అంటాం. వానికే దునియా పేర్లు అనేది మనం పెట్టుకుంటాం. అసలు ఉన్నాడా లేడనే కాన్సెప్ట్ పక్క పెట్టేస్తే పరమాత్మ అని చెప్పేసి అంటాం. మరి ఈ భూమి మీద మనుషులు అందరూ సమానంగా ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే గొప్ప వ్యక్తులుగా మారగలుగుతారు. ఎందుకు బ్రదర్ అంటే ఎవడైతే సత్యాన్వేషణ కోసం ప్రయాణం అనేది సాగిస్తాడో, అన్నిట్లను విడిచేస్తాడో, బంధాలను సాగును త్యజించడం అంటే వదిలేయడం. ఓకే, సావు అంటే భయం అనేది కాదు, బతకంటే భయం అనేది కాదు, ఆకలి అవుతుందంటే భయం అనేది కాదు, బీగలు వర్షం పడుతుందన్నా భయం అనేది కాదు, చదివి పెడుతుందన్నా భయం కాదు. దేనికి భయపడకుండా వాళ్ళ మార్గంలో ముందడిపోతాడు. ఫోకస్ అనేది వాళ్ళ టార్గెట్ మీదనే ఉంటుంది. ఓకే, అంత పవర్ఫుల్గా కొంతమంది వ్యక్తులే ఉండగలుగుతారు. ఆ వ్యక్తులే రాను రాను విశ్వాత్మగా మారుతారు, గొప్ప వ్యక్తులుగా మారుతారు. ఆడు మనిషే జీవాత్మ అని చెప్పేసి అంటాం. ఆ జీవాత్మనే విశ్వాత్మగా మారుతుంది. ఓకే, పైన ఎవడో ఉండడు పరమాత్మ, జీవాత్మనే విశ్వాత్మలాగా మారుతుంది. అంటే మనిషే గొప్పడైతాడు, కొంతమందికి గొప్పలాగా కనబడతాడు. ఎవడన్నా మనకి గొప్పలాగా కనబడేదంటే ఎవడైతే సత్యాన్వేషణ కోసం ప్రయాణం అనేది సాగిస్తాడో వాడే విశ్వాత్మ. అంటే లైఫ్లో టార్గెట్ అనేది మనకి దొరుకుతుంది, ఏం చేయాలనేది దొరుకుతుంది. ఎప్పుడైతే టార్గెట్ అనేది దొరుకుతుందో ఆ టార్గెట్కి సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి వాడు ఎవరిని కూడా పట్టించుకోకుండా ముందటికి వెళ్ళిపోతాడు. వాడే గొప్ప వ్యక్తిగా మారుతాడు. ఓకే, ఈ మార్గంలో పోయేటప్పుడు వానికి సావస్తుందన్నా భయపడాడు, వాని బతుకు నాశనం అవుతుందన్నా భయపడాడు. కేవలం ఫోకస్ మొత్తం జ్ఞానం మీనే ఉంటుంది. వాడే ఆ జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత విశ్వాత్మగా మారుతారు. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఎవరు బ్రదర్ బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి అంటే బుద్ధుడు ఉన్నాడు కదా, బుద్ధుడు. ఓకే, అంత మంచి సౌకర్యాలను కూడా వదిలేసి అడవి బాట పట్టి సత్యాన్ని తెలుసుకోవాలి. అసలు ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చినాం, రియల్గా దేవుడు ఉన్నాడా లేడా, ఈ మనుషులు ఎవరు, ఈ జంతువులు ఏంది, ఏది నిజం ఏది అబద్ధం అనేది, ఈ దుఃఖం ఏంది, భయం ఏంది, ఈ మానసిక రుగ్మతలేంది, శారీరక కష్టం ఏంది, ఈ సుఖ దుఃఖాలను అన్నింటినీ ఏ విధంగా త్యజించాలని చెప్పేసి, ఏది పరమార్థం ఏది సత్యం అని చెప్పేసి వెతకడానికి ప్రయత్నం చేసి జ్ఞానోదయం అనేది పొందుతాడు. అంటే మొత్తం ఓవరాల్గా ఇదే వాస్తవం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వాడే విశ్వాత్మగా మారుతాడు, కొంతమందికి లీడర్గా మారుతాడు. ఎవడంటాడంటే ప్యాషన్ మీద ఫోకస్ అనేది పెట్టుకోడు. ఓకే, మన జీవితంలో దునియా కష్టాలు వస్తాయి. మనం ఆ కష్టాలన్నిటికీ పట్టించుకొని ఈ ఎమోషన్స్కు గురవుతూ మనం చేయాలనుకున్న పనిని చేయలేకపోతాము, దేనికోసం బతుకుతున్నామో మనకు అర్థం కాదు, వాళ్ళు పనికి మాలిన వ్యక్తులుగా ఉండిపోతారు. నేను సత్యలోపు ఏదైతే నేను పొందాలనుకుంటున్నానో దానికోసం ఏది కూడా పట్టించుకోకుండా అన్నింటినీ వదిలేసి ఎవడైతే ముందడికి పోతాడో వాడే విశ్వాత్మ. పరమాత్మ ఎక్కడో వేరే వేరే లోకాలలో ఉండడు, భూమినే ఉంటాడు. భూమి మీద ఉన్న ఒక సాధారణ జీవాత్మనే జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత విశ్వాత్మగా మారుతుందని చెప్పేసి దాని ఉద్దేశం. ఓకే, మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీని లింక్ కూడా వీలైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా, వినడానికి ప్రయత్నం చేయండి. ఒంటరిగా ఉన్నప్పుడు వినండి. ఏదైనా మీ లైఫ్లో ఏదైనా అప్సెట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్కసారి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది పెట్టుకోండి. ఈ సావు బతుకులు అనేది నడుస్తూ ఉంటాయి. నువ్వు కోట్లు సంపాదించినా వస్తావు, సంపాదించకుండా వస్తావు, నువ్వు బాధపడ్డది వస్తావు, బాధపడకుండా వస్తావు. మరి ఎవడన్నా సంతోషంగా ఉంటాడంటే సత్యాన్వేషణ కోసం ప్రయాణం చేసినోడే సంతోషంగా ఉంటాడు. ఓకే, ప్యాషన్ అనేది లైఫ్లో ఉంటే దుఃఖం అనేది ఉండదు. ఓకే, ప్యాషన్ కోసం చేసే ప్రతి కష్టం కూడా మనకి ఇష్టంలాగా కనబడుతుంది. అదే విషయం. ఇట్లాంటి విషయాలు కానీ లేకపోతే సినిమాలకు సంబంధించిన విషయాలు కానీ మంచి మన పనికిచ్చే డైలాగ్స్ కూడా నేను పట్టుకొచ్చి మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి ఇదే విధంగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.